మా అల్లానే ఏకైక దేవుడు. ప్రపంచంలో ఇంకెవరు కాదు దేవుళ్ళు అనేది ముస్లిముల ఫీలింగ్. అలాగే మా యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన తప్ప ఆయన నమ్మని వాళ్ళందరూ అజ్ఞానులే అన్నటువంటిది క్రైస్తవుల ఫీలింగ్. ముస్లిం దేశాల్లో క్రిస్టియన్ కన్వర్షన్ సాధ్యమవుతుందా? క్రిస్టియన్ దేశాల్లో ముస్లిం కన్వర్షన్ సాధ్యమవుతుంది. హిందూ దేశంలో ముస్లిం కన్వర్షన్ సాధ్యమవుతుంది. బట్ ముస్లిముల్ని హిందువులుగాను, క్రైస్తవులను హిందువులుగాను మార్చడం అనేది అసాధ్యం. అట్లాగే మిగతా మతాలు. ఒక్క ముస్లిం మతంలో ఆ డామినేషన్ అట్లాగే నడుస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా ఏంటి? క్రైస్తవ దేశం కదా! అక్కడికొచ్చి ఉంటున్నటువంటి చొరబాటుదారులైనటువంటి ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో, తంపా ప్రాంతంలో, ఫ్లోరిడాలో ముస్లిమ్స్ తాజాగా ఒక క్రైస్తవ మత ప్రబోధకుడి మీద దాడులకు దిగారు. ఎందుకయ్యా అంటే వాళ్ళ దగ్గరకొచ్చి తమ మత ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దాడులకు దిగడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. అంటే అమెరికాకి స్వేచ్ఛ లేదా అంటే మత ప్రచారం అక్కడికి వెళ్ళి ఎందుకు చెయ్యాలి అని ముస్లింలే ప్రపంచం అంతా నిలదీస్తున్నారు. వెరీ గుడ్. మరి భారతదేశంలో హిందువుల దగ్గరకు వచ్చి మత ప్రచారం ఎందుకు చేయాలి క్రైస్తవులు? మరి దాన్ని కూడా ముస్లింలు అంగీకరించాలి కదా తప్పని. అది కూడా ఆలోచించాలి కదా.